టాప్ 1లో ఉన్న పంజాబ్ 13 పాయింట్లతో ఉంది. 6th పొజిషన్లో ఉన్న సిఎస్కే 10 పాయింట్లతో ఉంది. సో ఇది చూసుకుంటే ఎంత టఫ్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా టాప్ 6లో చూసుకుంటే పంజాబ్, ఆర్సీబీ, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, సిఎస్కే ఉంది. ఈ 6 టీమ్స్ మధ్య ప్లే ఆఫ్స్ రేస్ చాలా టఫ్గా ఉంటుంది. అండ్ ముఖ్యంగా పంజాబ్ చూసుకుంటే వాళ్ళు 9 మ్యాచెస్ ఆడారు, ఇంకా 5 మ్యాచెస్ ఆడాలి. సన్ రైజర్స్ హైదరాబాద్తో, ఢిల్లీతో, ముంబైతో, ఆర్సీబీతో, లక్నోతో వీళ్ళకి ఇంక 5 మ్యాచెస్ ఉన్నాయి. అండ్ ఢిల్లీ అండ్ లక్నో, ముంబై ఈ 3 మ్యాచెస్ వాళ్ళకి కొంచెం ఈజీ మ్యాచెస్, ఎందుకంటే ఆ టీమ్స్ ఫామ్లో లేవు. మిగిలిన ఆర్సీబీ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్తో మాత్రానికి వాళ్ళకి గట్టి పోటీ ఉంది. అండ్ అలాగే పంజాబ్ చూసుకుంటే మాత్రానికి స్టార్టింగ్లో రెచ్చిపోయి ఆడింది, అన్ని మ్యాచెస్ ఈజీగా గెలిచింది. తర్వాత కొంచెం డౌన్ అయ్యారు. ముఖ్యంగా బౌలింగ్ చాలా వీక్ అయింది. బ్యాటింగ్ చూసుకుంటే ఎంతైనా చేస్తున్నారు, అది వాళ్ళకి ప్లస్. బౌలింగ్ చూసుకుంటే డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు, బౌలర్స్ ఎవ్వరు ఫామ్లో లేరు, అది ఆ టీంకి మైనస్. సో మిగిలిన 5 మ్యాచెస్లో వాళ్ళు గెలుస్తారా లేదా పక్కన పెడితే, బ్యాటింగ్ చేజింగ్ అయితే వాళ్ళు ఎంతైనా చేసి గెలిచేలా ఉన్నారు. బౌలింగ్ అయితే వీక్గా ఉంది, అది ఆ టీంకి ప్లస్ అండ్ మైనస్.